హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ సిరీస్ స్టిచ్చింగ్ వరల్డ్. చూస్తున్నారు కదా, ఇక్కడ ఒక ఫుల్ శారీతో అంబ్రెలా ఫ్రాక్ స్టిచ్ చేశాను. అది కూడా ఇక్కడ ఫ్రంట్ నెక్ వచ్చేసి ఇలా కట్ వర్క్ డిజైన్లో, అలాగే మొత్తం ఇలా అంబ్రెలా కట్లో ఫుల్ శారీ ఫుల్ ఫ్లేర్ వస్తుంది, చాలా పెద్ద ఫ్లేర్ వస్తుంది. అలాగే బ్యాక్ నెక్ వచ్చేసి ఇలా బ్యాక్ సైడ్ ఇలా ఐ షేప్లో ఇచ్చాను డ్రాప్. చూసారు కదా, ఇప్పుడు మీరు ముందుగా కటింగ్ వీడియో చూసినట్టయితేనే స్టిచ్చింగ్ వీడియో కూడా మీకు అర్థమవుతుంది. ఇక్కడ స్టిచ్చింగ్లో నేను నెక్ డిజైన్స్ అనేది కట్ చేశాను కదా కటింగ్లో. ఇక్కడ నేను మొత్తం ఇలా ఏమంటారు లైనింగ్కి ఇలా స్టిచ్ చేసుకొని ఇలా సైడ్స్ కార్నర్ ఫోల్డ్ చేసుకున్నాను. అలాగే బాడీ పార్ట్ కూడా ఇలా లైనింగ్ అనేది జాయింటింగ్ చేసుకున్నాను. ఇంకా హ్యాండ్స్ వచ్చేసి సింపుల్గా లైనింగ్తో ఉల్టాయిన్ చేసుకొని స్టిచ్ చేసుకున్నాను. ఇప్పుడు మనం ఈ బాడీ పార్ట్ నెక్ డిజైన్స్ అనేది ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం. మీరు కటింగ్ వీడియో చూసినట్టయితేనే మీకు ఇది స్టిచ్చింగ్ వీడియో కూడా అర్థమవుతుంది. చూసారు కదా, నేను బాడీ పార్ట్ లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్తో లైనింగ్ జాయిన్ చేసుకున్నాను. ఇలా నెక్ దగ్గర ఇలా ఫోల్డ్ చేసుకొని ఒక చిన్న కట్ అనేది పెట్టుకుంటున్నాను. అలాగే ఇక్కడ మనకు షోల్డర్ దగ్గర కూడా ఎంత అనేది ఒక చిన్న కట్ అనేది పెట్టుకున్నాను, ఎంతవరకు నెక్ వెడల్పు తీసుకున్నాం అనేది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ నెక్ కూడా నేను నెక్ ప్యాటర్న్ కూడా ఇలా పేస్ట్ చేసుకున్నాను కదా. ఇక్కడ 1 ఇంచ్ అనేది ఎక్కువనే పెట్టుకున్నాను, నేను కొంచెం అడ్జస్ట్ చేసి చూద్దామని. అందుకే నేను ఇక్కడ ఒక 4 ఇంచెస్ డీప్ వచ్చే విధంగా చూసుకొని ఇలా నేను మార్కింగ్ అనేది చూసుకుంటున్నాను. చూసారు కదా, ఇది కట్ వర్క్ కూడా ఎక్కడ నుండి ఎక్కడ పెట్టాలనేది ఇలా చిన్న చిన్న పిన్స్ పెట్టి ముందుగా నేను కదలకుండా చేస్తున్నాను. మనకు స్టిచ్ వేసేటప్పుడు ఈజీ అవుతుంది ఇలా పిన్స్ పెట్టుకోవడం వల్ల. ఇది కట్ వర్క్ నెక్ ప్యాటర్న్ ఎలా కట్ చేస్తాను అనేది కూడా మీరు ఈజీగా మన కట్ వర్క్ డిజైన్ నీట్గా వస్తుంది. ఎలా కట్ చేస్తాను అనేది మీరు కటింగ్ వీడియో చూస్తేనే మీకు అర్థమవుతుంది. చూసారు కదా, ఇంక ఇలా కట్ చేసుకున్న దాన్ని ఇలా మెయిన్ క్లాత్ పైన పెట్టుకొని ఇలా చుట్టూ ఇక్కడ నేను పేపర్ క్యాన్వాస్ పైన స్టిచ్ అనేది వేయట్లేదు, దాని పక్క నుండి స్టిచ్ అనేది వస్తుంది. ఇది ఎలా కట్ చేసుకోవాలనేది మీరు కటింగ్ వీడియోలో చూడండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సిరీస్ స్టిచ్చింగ్ వరల్డ్. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరు లైక్ చేయడం వల్లనే నా వీడియోస్ మరికొందరికి రీచ్ అవుతాయి. ఇలా కట్ వర్క్ చుట్టూ మెల్లిమెల్లిగా స్టిచ్ అనేది వేస్తూ రావాలి. కరెక్ట్గా మనం పేపర్ క్యాన్వాస్ కటింగ్ షేప్ ఎలా ఉందో దాని పక్క నుండే స్టిచ్ అనేది వేయాలి, దానిపైన కాకుండా దాని పక్క నుండి స్టిచ్ అనేది వేసుకోవాలి. చూస్తున్నారు కదా నేను ఎలా వేస్తున్నానో. ఇది మొత్తం ఫుల్ శారీతో అంబ్రెలా ఫ్రాక్, ఇది ఫుల్ సర్కిల్, ఇది మొత్తం పెద్ద సర్కిల్ అనేది వస్తుంది. అలాగే ఫ్లేర్ కూడా చాలా ఎక్కువ అనిపిస్తుంది. కటింగ్ వీడియో చూడండి, మీకు కటింగ్ వీడియో చూస్తేనే స్టిచ్చింగ్ కూడా అర్థమవుతుంది. ఎలా కట్ చేసుకున్నాను అనేది, ఎంత మెజర్మెంట్ అనేది. లెంత్ వచ్చేసి 41 అలా, బాడీ పార్ట్ వచ్చేసి 13 అలా, చెస్ట్ లూజ్ వచ్చేసి 32 అలా ఉంది మొత్తం. చూడండి, ఈ మెజర్మెంట్లతో ఎవరికైనా సరిపోతే కూడా మీరు కుట్టుకోవచ్చు కటింగ్ వీడియో చూస్తే. చూసారు కదా, ఇలా లైనింగ్ క్లాత్ అనేది జాయిన్ చేసుకున్న తర్వాత పిన్స్ అనేది తీసేస్తున్నాను. ఇప్పుడు మనకు ఎలా వచ్చిందో ఇప్పుడు ఒక 1/2 ఇంచ్ అంతా ఉండే విధంగా చూసుకొని కట్ చేసుకోవాలి. ఇలా చిన్న చిన్నగా మిడిల్లోకి ఒక కట్టు, అలాగే రౌండ్స్ తిరుగుతాయి కదా అక్కడ కూడా ఒక కట్ అనేది పెట్టుకోవాలి. ఇక్కడ నేను కొంచెం షేప్ అనేది స్టార్టింగ్లో స్ట్రైట్గా రావడానికి ముందు రౌండ్ అప్ నుండి కరెక్ట్గా స్ట్రైట్గా ఒక స్టిచ్ అనేది వేస్తున్నాను. చూసారు కదా, ఇక్కడ రౌండ్ తిరగకుండా అక్కడ స్ట్రైట్ వచ్చేటట్టు వేస్తున్నాను. రౌండ్ తిరిగితే మనకు షోల్డర్ దగ్గర అనేది జాయింటింగ్ సరిగా రాదు, అందుకనే అట్లా వేస్తున్నాను. ఇక్కడ కట్ దగ్గర వచ్చేసి చిన్న ఇట్లా కట్స్ అనేది పెడుతున్నాను. కట్స్ ఏమంటారు రౌండ్ షేప్ తిరిగిన మూలల దగ్గర, అలాగే రౌండ్ షేప్ ఉన్న దగ్గర కూడా చిన్న చిన్న కట్స్ అనేది పెట్టుకోవాలి. ఇలా మొత్తంగా ఇలా కట్స్ పెట్టుకున్న తర్వాత మనం ఇలా చేత్తో అనేసామంటే కరెక్ట్గా షేప్ అనేది వచ్చేస్తుంది మనకు మంచిగా. ఈ మూలల దగ్గర మాత్రం కొంచెం క్లాత్ను అటు ఇటుగా ఇట్లా 2 సైడ్స్ పట్టుకుని అలా ఇలా అంటే కొంచెం షేప్ అనేది బయటకు వచ్చేస్తుంది మంచిగా. కరెక్ట్గా ఈ షేప్ పైన ఒక స్టిచ్ వేసుకుంటే మనకు మంచిగా రెడీ అయిపోతుంది కట్ వర్క్ షేప్లో నెక్ డిజైన్ అనేది. ఇప్పుడు ఇది బాగా ట్రెండింగ్లో ఉంది కదా కట్ వర్క్ నెక్ డిజైను.
ఇలా చూసారు కదా, మొత్తంగా మన కట్ వర్క్ నెక్ డిజైన్ అనేది వచ్చేసింది. ఇంకా దీన్ని మనం కొంచెం సరి చేసుకుంటూ చేత్తో ఇలా సరి చేసుకుంటూ మూలల దగ్గర కూడా ఇలా 2 సైడ్స్ పట్టుకొని ఇలా అనుకుంటూ మనం షేప్ స్టిచ్ అనేది వేసుకోవాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సిరి స్టిచ్చింగ్ వరల్డ్. చూసారు కదా ఎలా వచ్చిందో మొత్తంగా. ఇక్కడ ముందు మనం కట్ వర్క్ షేప్లో కుట్టాం కదా, అక్కడ కొంచెం స్టిచ్ ఉంది కాబట్టి అది ఓపెన్ చేసుకుంటున్నాను షేప్ కరెక్ట్గా రావడం కోసం. మనకు షోల్డర్స్ జాయింటింగ్ దగ్గర మాత్రం కొంచెం ఇట్లా తిరిగేటట్టు చూసుకోవాలి. ఇప్పుడు మనం కరెక్ట్గా ఈ షేప్ ఎలా వచ్చిందో దానిపైన కరెక్ట్గా షేప్ని సరి చేసుకుంటూ మనం స్టిచ్ అనేది వేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఇది ఫుల్ సర్కిల్ అంబ్రెలా ఫ్రాకు. ఇలా శారీకి పెద్ద పెద్ద ఫ్లవర్స్ రావడం వల్ల శారీ ఇంకా అంబ్రెలా ఫ్రాక్ చాలా హైలైట్ అయ్యింది. చూసారు కదా కట్ వర్క్ ఎలా వచ్చిందో షేప్ మొత్తంగా. ఇలా మనం కొంచెం షోల్డర్ జాయింటింగ్ దగ్గర పోతుంది. ఇంక ఇది మంచిగా బాగుంటుంది నెక్ డిజైన్. కొంచెం ఒక్కసారి ఐరన్ చేసుకుంటే సరిపోతుంది. ఇంకా ఇక్కడ మనం ఫ్రంట్ ప్లీట్స్ కోసం కూడా మనం కటింగ్లో కట్స్ పెట్టుకున్నాం కదా, అక్కడ ఒక 3.5 ఇంచెస్ కలా ఇలా చిన్నగా ప్లీట్స్ అనేది పెట్టుకోవాలి. 3.5 ఇంచెస్కి పెట్టుకోవాలి. ఎక్కువ లెంత్ కూడా పెట్టద్దు. 3.5, 3 అయినా ఓకే. చిన్న సైజ్ అయితే ఇంకా 3 పెట్టచ్చు. ఇక్కడ చూస్తున్నారు కదా ఇలా ప్లీట్స్ అనేది వేసుకోవాలి 3.5 ఇంచెస్ కలా. ఇలా మొత్తంగా ఫ్రంట్ పార్ట్ అనేది రెడీ అయిపోయింది. ఇంకా మనం బ్యాక్ పార్ట్కి స్టిచ్ చేసుకుందాము. బ్యాక్ పార్ట్ కూడా ఇలా మిడిల్లోకి ఒక చిన్న కట్ అనేది, అలాగే షోల్డర్ పైన ఒక చిన్న కట్ అనేది పెట్టుకుంటున్నాను. ఈ మిడిల్లో కట్ పెట్టిన దగ్గరికి మనం నెక్ డిజైన్ కరెక్ట్గా మ్యాచ్ అయ్యే విధంగా పెట్టుకోవాలి. ఇలా కరెక్ట్గా పెట్టుకొని మనకు మిడిల్లో మనం మిడిల్లో కట్ వస్తుంది కదా డోరీస్ పెట్టడానికి, అక్కడ నేను కట్ చేయలేదు కాబట్టి కట్ చేస్తున్నాను. షేప్ ఇవ్వాలి కదా ఇలా మనకు డోరీస్ పెట్టడానికి, ఆ షేప్ అనేది ఇస్తున్నాను. ఇక్కడ కొంచెం రౌండ్ తిరిగినట్టు అనేది షేప్ అనేది ఇవ్వాలి. మీకు చూస్తే అర్థమవుతుంది. ఇలా రౌండ్ షేప్ అనేది ఇస్తే మనకు కరెక్ట్గా సరిపోతుంది. మనకి ఇక్కడ షోల్డర్ దగ్గర కట్ పెట్టుకున్నాం కదా, ఆ కట్టు నుండి పెట్టుకోవాలి. ఇది ముందుగా మనం ఇలా పిన్స్తో పెట్టుకొని స్టిచ్ వేసుకుంటే మనకు తొందరగా అయిపోతుంది. ఎక్కువ తక్కువ కూడా కాకుండా కరెక్ట్గా వస్తుంది. చూస్తున్నారు కదా నేను పిన్స్ ఎలా పెడుతున్నానో కరెక్ట్గా సెట్ అయ్యే విధంగా. ఇప్పుడు మనం ఇలా పిన్స్తో ముందుగా రెడీ చేసుకున్న తర్వాత కరెక్ట్గా మనం స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇక్కడ షోల్డర్ దగ్గర నుండి ఇలా స్టిచ్ వేస్తూ రావాలి. ఇలా క్యాన్వాస్ స్టిప్ వేయడం వల్ల కూడా నెక్ దగ్గర మనకు స్టిఫ్నెస్ వచ్చి నెక్ డిజైన్ కూడా చాలా బాగా కనిపిస్తుంది స్టిఫ్గా. ఇలా నెక్ దగ్గర రౌండ్ తిరిగిన చోట కూడా ఇలా మెల్లిగా స్టిచ్ వేస్తూ రావాలి మనకు, ఎందుకంటే పర్ఫెక్ట్ షేప్ రావాలి కదా డోరీస్ పెట్టే దగ్గర.
ఇలా మెల్లిమెల్లిగా స్టిచ్ అనేది వేస్తూ రావాలి. ఇలా ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత మిడిల్లో ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా, అది కట్ చేసుకోవాలి. ఇలా చూపిస్తున్న విధంగా ఇలా కట్ చేసుకొని చుట్టూ చిన్న చిన్న కట్స్ అనేది పెట్టుకుంటే ఇంకా మనకి నెక్ తిప్పేసుకోవచ్చు. ఇలా మనకు కింది వైపు ఇలా ఐ షేప్లో వచ్చింది కదా, అక్కడ మాత్రం కరెక్ట్గా కట్ అనేది ఇవ్వాలి. అప్పుడే మనకు కింది వైపు టర్న్ అవుతుంది క్లాత్ అనేది. ఇలా మొత్తంగా కట్స్ అనేది పెట్టుకోవాలి. రౌండ్స్ తిరిగిన దగ్గర కూడా మంచిగా కట్స్ అనేది పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఇలా తిప్పేసుకుంటే సరిపోతుంది. ఇంకా కొంచెం మనం చిన్న స్క్రూ డ్రైవర్ అయినా దేంతోనైనా ఇక్కడ కార్నర్స్కి కూడా ఇలా స్క్రూ డ్రైవర్తో సెట్ చేసుకోవచ్చు. మనకి ఇక్కడ షేప్ ఇలా రావడానికి తిప్పుకోవాలి. ఇంక ఈ షేప్ కరెక్ట్గా షేప్ కనపడడానికి షేప్ కార్నర్ నుండి మొత్తంగా స్టిచ్ అనేది వేసుకోవాలి. చూస్తున్నారు కదా నేను షేప్ ఎలా చేస్తున్నానో. ఇలా మొత్తంగా షేప్ చుట్టూ కార్నర్గా స్టిచ్ అనేది వేసుకోవాలి. అప్పుడే షేప్ లుక్ అనేది మంచిగా వస్తుంది కరెక్ట్గా. క్యాన్వాస్ స్ట్రిప్ వేసాం కాబట్టి షేప్ మంచిగా కనిపిస్తుంది. ఈ క్యాన్వాస్ కూడా ఎలా కట్ చేసుకోవాలి, ఎలా అట్లా అటాచ్ చేసుకోవాలి అనేది మీరు కటింగ్ వీడియో చూస్తేనే మీకు అర్థమవుతుంది. చూసారు కదా షేప్ ఎలా వచ్చిందో. ఈ ఎక్స్ట్రాగా ఉన్నదాన్ని కట్ చేస్తున్నాను. ఇంకా మనం డోరీస్ అటాచ్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ బ్యాక్ సైడ్ కూడా ప్లీట్స్ కోసం మనం కటింగ్లో కట్ పెట్టాం కాబట్టి అక్కడ ప్లీట్స్ అనేది వేసుకోవాలి. ఇక్కడ మనము ఇక్కడ మనం బటన్ అయినా పెట్టుకోవచ్చు బ్యాక్ సైడ్, లేదంటే డోరీస్ అయినా పెట్టుకోవచ్చు. ఇంక ఇక్కడ మనం షోల్డర్స్ జాయిన్ చేసుకుంటే సరిపోతుంది. షోల్డర్స్ ఎప్పుడైనా కూడా ఇక్కడ షోల్డర్ నుండి ఇటు ఫ్రంట్ వైపుకు జాయిన్ చేసుకోవాలి. ఎందుకంటే షోల్డర్ దగ్గర కరెక్ట్గా షోల్డర్ టు షోల్డర్ మ్యాచ్ అయితేనే లుక్ బాగా వస్తుంది షోల్డర్ దగ్గర. ఇక్కడ షోల్డర్ సైడ్ కొంచెం ఎక్కువ తక్కువ అయినా కానీ మనం కటింగ్లో కట్ చేసి సెట్ చేసుకోవచ్చు హ్యాండ్ జాయింటింగ్ చేసేటప్పుడు. డబల్ స్టిచ్ వేసుకొని ఇంకా మనకి ఇక్కడ సైడ్ కొంచెం ఎక్కువ వచ్చినట్టు అనిపిస్తుంది కదా, ఆ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకొని సరి చేసుకోవాలి హ్యాండ్స్కి. చూసారు కదా మనకు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెడీ అయిపోయింది. ఇంకా షోల్డర్స్ హ్యాండ్స్ జాయిన్ చేసుకుంటే సరిపోతుంది. ఆ ఎక్స్ట్రాగా ఉన్న కొంచెం క్లాత్ని కట్ చేసుకొని అడ్జస్ట్ చేసుకొని ఇంకా మనం డైరెక్ట్ హ్యాండ్స్ జాయిన్ చేస్తే సరిపోతుంది. చూసారు కదా రైట్ లెఫ్ట్ పెట్టుకొని చూసుకోవాలి. ఇక్కడ నేను షోల్డర్ మిడిల్ నుండి పెట్టుకొని చూసుకొని ఇక్కడ కార్నర్ నుండి స్టార్ట్ చేస్తున్నాను. మనం ఇక్కడ హ్యాండ్స్ కూడా క్లాత్ సరిపోకపోతే జాయింట్ వేసాం క్లాత్. మీరు కటింగ్ వీడియో చూస్తే అర్థమవుతుంది. జాయింట్ వేసుకునే క్లాత్ కూడా మనకు లోపల వైపు ఫోల్డ్ అయిపోయింది హ్యాండ్స్కి. చూసారు కదా అయిపోయింది. ఇంకా అలాగే డబల్ స్టిచ్ కూడా వేసుకోవాలి. ఇంకొక వైపు కూడా సేమ్ ఇదే విధంగా హ్యాండ్ని జాయిన్ చేసుకోవాలి.
ఇలా లోపల హ్యాండ్ జాయింట్ చేసిన ఖర్చును హ్యాండ్ వైపుకు అనుకొని ఇలా మనం నేల్తో ఇలా రబ్ చేసుకోవడం వల్ల హ్యాండ్ ఫిట్టింగ్ అనేది మంచిగా వస్తుంది, పర్ఫెక్ట్గా వస్తుంది. సేమ్ ఇదే విధంగా ఇంకొక హ్యాండ్ని కూడా జాయిన్ చేసుకోవాలి. ఇక్కడ 2 హ్యాండ్ జాయింటింగ్ అనేది అయిపోయింది. ఇంకా కింది బాటమ్ పార్ట్ రెడీ చేసుకోవాలి. మనం ఇక్కడ లైనింగ్కి కూడా కింది వైపు మనకు కొన్ని జాయింట్స్ వచ్చాయి కదా, ఈ 2 జాయింట్స్ అవి జాయింట్ చేసుకోవాలి. పై దాని వైపు పై వైపుది, కింది దాని వైపు కింది వైపుది జాయింట్ చేసుకోవాలి. ఇలా చిన్న క్లాత్లని జాయింటింగ్ వచ్చింది కాబట్టి అవి జాయింట్ చేసుకుంటున్నాను. 2 సైడ్స్ జాయింట్ ఉంది కాబట్టి 2 సైడ్స్ కూడా ఆ క్లాత్ జాయింట్ చేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత మళ్ళీ క్లాత్ జాయింట్ వేసిన క్లాత్ను కింది వైపుగా అనుకొని ఆ ఖర్చు పైన స్టిచ్ అనేది వేయాలి. ఆ క్లాత్ పైకి లేసినట్టు ఉండకుండా అనగడానికి. సేమ్ ఇదే విధంగా మరొక వైపు కూడా క్లాత్ని జాయిన్ చేసుకోవాలి. సేమ్ ఇక్కడ కూడా ఒక స్ట్రైట్ స్టిచ్ అనేది వేయాలి. తర్వాత మళ్ళీ పై నుండి ఇంకొక స్టిచ్ అనేది వేయాలి క్లాత్ అనగడానికి. ఇలా పైనుండి క్లాత్ని కింది వైపు ఫోల్డ్ చేసుకొని మళ్ళీ పైనుండి ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి క్లాత్ అనగడానికి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సిరి స్టిచ్చింగ్ వరల్డ్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలా పైనుండి మొత్తంగా స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇక్కడ మనకు లైనింగ్ జాయింట్స్ వచ్చాయి కాబట్టి అవి కూడా జాయింట్స్ అయిపోయాయి. ఇంకా మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే జాయింట్స్ రాలేదు, ఎందుకంటే మనం ఫుల్ సర్కిల్లో తీసుకున్నాం కదా, ఫుల్ శారీతోనే అంబ్రెల్లా తీసుకున్నాం కాబట్టి జాయింట్స్ అనేది రాలేదు. ఇంకా వీటికి లైనింగ్స్ 2 జాయింట్ అయిపోయిన తర్వాత 2 సమానంగా నడుము నుండి పెట్టుకొని కింది వైపు మనం జాయింట్స్ వేసాం కదా క్లాత్లో, అవి జాయింట్స్ ఎంతైతే వచ్చాయో అవి కొంచెం ఎక్కువ అనేది వస్తాయి కాబట్టి అది కరెక్ట్గా కట్ చేసుకోవాలి. ఇలా కరెక్ట్గా మనం ఫోల్డ్ చేసుకున్నప్పుడు మన కింది వైపు కొద్దిగా ఎక్కువ అనిపిస్తుంది. ఈ ఎక్కువ వచ్చిన క్లాత్ని కరెక్ట్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం మెయిన్ ఫ్యాబ్రిక్ని దీన్ని జాయిన్ చేసుకోవాలి. మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది జారుతుంటుంది. ఇది కింది వైపు ఈ లైనింగ్ క్లాత్ కూడా కింది వైపు ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోవాలి. ఇలా ఇది లైనింగ్ క్లాత్ కదా, ఇది ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోవాలి. పైన ఉన్న మెయిన్ ఫ్యాబ్రిక్ క్లాత్ మాత్రం మనం పీకో చేయించుకోవాలి. దానికి ఇలా 2 సైడ్స్ కూడా ఇలా ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోవాలి మొత్తంగా. ఇప్పుడు వీటికి మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది జాయిన్ చేసుకోవాలి. ఇక్కడ మనకు ఇది లైనింగ్ క్లాత్ అనేది సాగదు అంతా,
కానీ మెయిన్ ఫ్యాబ్రిక్ మాత్రం సాగుతుంది కాబట్టి మనము క్లాత్ని అస్సలు లాగకుండా పైన ఇలా క్లాత్ని పట్టుకొని మెల్లిగా స్టిచ్ అనేది వేయాలి లైనింగ్కి. చూసారు కదా, 2 లైనింగ్స్కి పైనుండి మెయిన్ ఫ్యాబ్రిక్స్ అనేది మెల్లిగా పెట్టేస్తున్నాను. దానికి ఇలా డివైడ్ చేస్తున్నాను, ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ లైనింగ్తో సహా. చూసారు కదా 4 లేయర్స్ ఎలా వచ్చిందో, లైనింగ్స్ లోపల మెయిన్ ఫ్యాబ్రిక్ పైన. ఇలా నేను ఒక పార్ట్ అనేది తీసి పక్కకు పెట్టాను. ఇక్కడ ఇంకా మిగిలిన పార్ట్ అనేది మనం ఒక స్టిచ్ అనేది వేసుకొని బాడీ పార్ట్కి జాయింటింగ్ చేసుకోవాలి. చూసారు కదా, మిడిల్ టు మిడిల్ మ్యాచ్ అయ్యే విధంగా ముందు పిన్స్ పెట్టేస్తాను. ఇలా పిన్స్ పెట్టుకోవడం వల్ల క్లాత్ ఎక్కువ సాగకుండా మనం స్టిచ్ అనేది వేసేసుకోవచ్చు. ఈ పైన క్లాత్ అనేది బాగా సాగుతుంది, దాన్ని ఎక్కువ లాగకుండా పైన స్టిచ్ అనేది వేస్తూ రావాలి. ఇలా మొత్తంగా స్టిచ్ అనేది వేసేసుకోవాలి. ఇలా పైనుండి మొత్తంగా ఇలా స్టిచ్ అయిపోయిన తర్వాత బాడీ పార్ట్కి జాయిన్ చేసుకోవాలి. సేమ్ ఇదే విధంగా కూడా ఇంకొక పార్ట్ని కూడా రెడీ చేసుకోవాలి. ఇలా చూసారు కదా, ఇంకొక పార్ట్ని కూడా స్టిచ్ జాయింట్ వేసేసాను. ఇప్పుడు ఇది బాడీ పార్ట్కి మిడిల్గా వచ్చే విధంగా, మిడిల్ టు మిడిల్ మ్యాచ్ అయ్యే విధంగా పెట్టుకొని ఇలా బాడీ పార్ట్ని అటాచ్ చేసుకోవాలి. ఇక్కడ మనం బాడీ పార్ట్కు బాటమ్ పార్ట్కి జాయింట్ వేస్తున్నాం కదా, ఇక్కడ మనం డబల్ స్టిచ్ వేసుకోవాలి. ఇలా ఇంకొక వైపు కూడా బాటమ్ పార్ట్ని జాయిన్ చేసుకోవాలి. మిడిల్ టు మిడిల్ పెట్టుకుంటేనే మనకు నడుము దగ్గర కూడా పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. ఇలా మొత్తంగా బాడీ పార్ట్ అనేది జాయిన్ చేసుకున్నాం కదా, బాడీ పార్ట్ బాటమ్ పార్ట్. ఇంకా ఇది ఒకసారి మనం కరెక్ట్గా పెట్టి చూసుకొని ఉల్టా తిప్పేసుకోవాలి. మొత్తంగా ఉల్టా తిప్పుకొని ఇప్పుడు మనం సైడ్స్ అనేది జాయిన్ చేయాలి. ఇక్కడ మనకు హ్యాండ్స్ లూజ్ వచ్చేసి నేను 6 పెట్టాను కాబట్టి 6 నుండి జాయిన్ చేసుకోవాలి. హ్యాండ్ లూజ్ నుండి ముందుగా ఇక్కడ మనం పై నుండి కింది దాకా కరెక్ట్గా పట్టుకొని నడుము దగ్గర నుండి ఇలా ఓన్లీ 2 మెయిన్ ఫ్యాబ్రిక్ లేయర్స్ అనేది జాయిన్ చేసుకోవాలి. మిగతా ఏం స్టిచ్ అనేది స్టార్ట్ చేయడమే ఇక్కడ మెయిన్ 2 మెయిన్ క్లాత్ లైన్స్ని జాయిన్ చేసుకోవాలి. ఇక్కడ ఇలా ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి, రఫ్ స్టిచ్. ఇలా అయిన తర్వాత ఇప్పుడు మనం హ్యాండ్స్ నుండి జాయింట్ అనేది వేసుకోవాలి. ఇక్కడ నాకు హ్యాండ్స్ లూజ్ వచ్చేసి 6 ఉంది కాబట్టి నేను ఆ 6కి మార్కింగ్ చేసుకొని చూసారు కదా, ఇక్కడ నాకు హ్యాండ్ లూజ్ ఎంత ఉందో అంతకు నేను మార్కింగ్ వేసుకొని ఇక్కడ నుండి స్టిచ్ అనేది స్టార్ట్ చేస్తున్నాను. తర్వాత మనం చంక దగ్గర ఆల్రెడీ చెస్ట్ లూజ్ కోసం కట్ పెట్టాం కదా, ఆ కట్టు పై నుండి కింద నడుము వైపుకి కూడా మనం పైన చెస్ట్ దగ్గర ఎంతైతే మనం ఖర్చు వదిలామో అంతే ఖర్చుకి నడుము దగ్గర వరకు వేసుకోవాలి స్టిచ్. ఇలా ఇప్పుడు ఇక్కడ మాత్రం మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది లోపల వైపు అనేస్తూ లైనింగ్ బయటి వైపుకు అంటూ లైనింగ్ 2 లేయర్స్ వచ్చే విధంగా మెయిన్ ఫ్యాబ్రిక్ని లోపలికి లాగేస్తూ ఓన్లీ లైనింగ్ ఫ్యాబ్రికే 2 లేయర్స్లో వచ్చే విధంగా పట్టుకొని కింది వరకు స్టిచ్ చేసుకోవాలి. పైన ఒక 2 ఇంచెస్ వరకు మెయిన్ ఫ్యాబ్రిక్ పట్టుకొని మిగతా అంతా లోపల వైపు వేసేస్తూ ఓన్లీ లైనింగ్ క్లాత్ని పట్టుకొని ఇలా కింది వైపు దాకా జాయింట్ అనేది స్టిచ్ అనేది వేసుకోవాలి.
ఇప్పుడు ఇదే స్టిచ్ పక్కన ఇంకొక 2 స్టిచెస్ అనేది వేసుకోవాలి. ఇక్కడ నాకు హ్యాండ్స్ క్లాత్ కొంచెం ఎక్కువైంది కాబట్టి కట్ చేసి నేను సర్చ్ చేసుకుంటున్నాను. ఇక్కడ నడుము దగ్గర కూడా ఇప్పుడు ఇదే స్టిచ్ పక్కన ఇంకొక 2 స్టిచెస్ అనేది వేసుకోవాలి. మొత్తంగా 3 స్టిచెస్ వచ్చే విధంగా. మనకు ఫ్యూచర్లో టైట్ లూజ్ అయినా కానీ ఒకవేళ టైట్ అయినా కానీ స్టిచెస్ ఓపెన్ చేసుకుంటే మనకు మళ్ళీ అదే ఫిట్టింగ్తో కరెక్ట్గా ఉంటుంది. చూసారు కదా 3 స్టిచెస్ వేసాను మొత్తంగా. ఇంక ఇక్కడ కూడా నడుము దగ్గర అలాగే మొత్తం చంక దగ్గర వరకు కూడా ఇలా చిన్న చిన్న కట్స్ అనేది పెట్టుకోవాలి. దారాలు పోగులు ఇవ్వకుండా ఉంటుంది. అలాగే ఫిట్టింగ్ వైజ్ కూడా బాగా వస్తుంది షేప్ అనేది కరెక్ట్గా రౌండ్గా. సేమ్ ఇదే విధంగా ఇంకొక సైడ్ కూడా సైడ్ జాయింటింగ్ అనేది చేసుకోవాలి. ముందుగా మెయిన్ ఫ్యాబ్రిక్ పెట్టుకోవాలి. ఇక్కడ నాకు ఇంకొక సైడ్ కూడా అయిపోయింది, కట్స్ పెట్టుకుంటున్నాను. చూసారు కదా మొత్తంగా డ్రెస్ అనేది అయిపోయింది. ఇక్కడ మనం సీదా తీసుకుంటే డ్రెస్ మొత్తం రెడీ అయిపోతుంది. నెక్ కూడా కట్ వర్క్ డిజైన్లో. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సిరీస్ స్టిచ్చింగ్ వరల్డ్. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరు కటింగ్ వీడియో కూడా చూడండి తప్పకుండా. చూసారు కదా ట్రెండింగ్లో ఉన్న కట్ వర్క్ నెక్ డిజైన్తో అంబ్రెలా ఫ్రాక్ అనేది రెడీ అయింది. ఈ అంబ్రెలా ఫ్రాక్కి కింది వైపు కూడా పీకో చేయించుకోవాలి కదా. కింది వైపు కూడా ఎక్కువ తక్కువ ఉంది కదా. ఈ ఎక్కువ తక్కువ కూడా ఎలా సరి చేసుకోవాలనేది నేను షార్ట్ వీడియోలో అలాగే లాంగ్ వీడియోలో ఇంతకుముందుకు లాంగ్ వీడియోలో అప్లోడ్ చేస్తాను చూడండి. థ్యాంక్స్.